సో టు ఫైండ్ ద greater out of 3 numbers, which is the greatest out of the 3 numbers. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే లెట్ ద గివ్ ఫస్ట్ ఏ బి కంపేర్ చేస్తాం. హియర్ వి కంపేర్ ద ఏ అండ్ బి బై యూజింగ్ ద సింబల్ గ్రేటర్ దెన్ సింబల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఏబి కంపేర్ చేసినప్పుడు ఐదర్ ట్రూ కావచ్చు లేదా ఫాల్స్ కావచ్చు. ఓకేనా, ఏబి కంపేర్ చేసినప్పుడు ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. సో ఒకవేళ ట్రూ అయితే ఏ ఏం చేయాలి, సితో కంపేర్ చేయాలి. ఒకవేళ ట్రూ అయితే ఏ ఏం చేయాలి, సితో కంపేర్ చేయాలి. సితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ కూడా ట్రూ కావచ్చు, ఫాల్స్ కావచ్చు. ట్రూ అయితేనేమో ఏ ఈజ్ గ్రేటర్, ఫాల్స్ అయితేనేమో సి ఈజ్ గ్రేటర్. ఫాల్స్ అయితేనేమో సి ఈజ్ గ్రేటర్. ఓకే, లేదంటే ఇంకోటి ఏంటి అని అంటే ఒకవేళ ఫాల్స్ అయితే ఫస్ట్లోనే ఏ గ్రేటర్ దెన్ బి కంపేర్ చేసినాం. ఇక్కడ ఫాల్స్ అయితే ఏమవుతుంది, దేంతో కంపేర్ చేయాలి, బీసీ కంపేర్ చేయాలి. అప్పుడు ఐదర్ బి కానీ వస్తుంది లేకపోతే సి కానీ వస్తుంది అనమాట. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏబిసి 3 వాల్యూస్లో వీ హ్యావ్ టు ఫైండ్ ద విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద 3 నెంబర్స్. సో ఫస్ట్ గ్రేటెస్ట్ అని అంటే ఇక్కడ 3 నెంబర్స్ అని అంటే ఖచ్చితంగా 3 కంపారిజన్స్ అనేవి చేయాలి. ఓకే, 3 కంపారిజన్స్ చేయాలి అని అంటే ఓన్లీ 1 సింగిల్ కండిషన్ ఈజ్ నాట్ ఎనఫ్. ఓన్లీ 1 సింగిల్ కండిషన్ ఈజ్ నాట్ ఎనఫ్ అంటే మనం ఇంకా 2 కండిషన్స్ ఎక్స్ట్రాగా మనం కంపేర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అలా చేయాలి అని అంటే ఫస్ట్ ఏబిని కంపేర్ చేస్తున్నాం. ఏబిని కంపేర్ చేసినప్పుడు అంతే ఏని దేంతో కూడా కంపేర్ చేయాలి, సితో కూడా కంపేర్ చేయాలి. ఓకే, సో దీంట్లో ఏదో ఒక ఏని బీతో కంపేర్ చేసినా సితో కంపేర్ చేసినా ట్రూ వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్గా విచ్ ఇస్ గ్రేటర్, ఏ ఇస్ గ్రేటర్. ఒకవేళ లేదు అని అంటే ఖచ్చితంగా బి సిని కంపేర్ చేస్తే ఐదర్ బి కానీ వస్తుంది లేకపోతే సి కానీ వస్తుంది అనమాట. అంటే ఏ వచ్చినా బి వచ్చినా ఖచ్చితంగా దేనితోటి కంపారిజన్ చేయాలి, సితో కంపారిజన్ చేయాలి. అంటే హియర్ వి నీడ్ 1 more కంపారిజన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అవుట్ ఆఫ్ ద 3. సో దానికి ఎలా రాస్తాము కండిషన్ అంటే మనకి 2 వేస్గా ఉంది కండిషన్. ఎలా రాస్తాము అంటే ఫస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి రాస్తాం. ఓకేనా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి రాస్తాం. ఇప్పుడు ఇది కండిషన్ ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే బీతో కంపేర్ చేయాలి కాబట్టి మళ్ళీ కండిషన్ రాస్తాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అని చెప్పేసి రాస్తాం. ఏని బీతో కంపారిజన్ చేశాక ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ అయితే మాత్రము ఏని దేంతో కంపేర్ చేయాలి, సితో కంపేర్ చేయాలి. సితో కంపేర్ చేసినాక ఒకవేళ ఇది కూడా కండిషన్ సాటిస్ఫై అవ్వచ్చు కాకపోవచ్చు. అయితేనేమో ఏ ఈజ్ గ్రేటర్, కాకపోతేనేమో సి ఈజ్ గ్రేటర్. ఓకే, ఒకవేళ ఇక్కడే కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మనం ఎల్స్ పార్ట్కి వచ్చేస్తాం. ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇంకా ఏ బీతో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది అని అంటే ఏ చిన్న వాల్యూనే కదా అర్థం, కాబట్టి ఇంకా సితో కంపారిజన్ అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాము, బీసీ కంపేర్ చేస్తాం. అప్పుడు బి అన్న వస్తుంది లేకపోతే సి అన్న వస్తుంది, ఇలా అనమాట. ఓకేనా, ఇక్కడ మోర్ దెన్ 2 కంపారిజన్స్ చేస్తున్నాం. సో ఏంటంటే ఫస్ట్ ఏ బీతో కంపేర్ చేస్తున్నాం, తర్వాత ఏని సితో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ సాటిస్ఫై లోపలికి వచ్చి ఇక్కడ కూడా సాటిస్ఫై అయితే ఏ ఈజ్ గ్రేటర్. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అయింది అనుకోండి సి ఈజ్ గ్రేటర్. ఒకవేళ ఇక్కడే ఫాల్స్ అయింది అనుకోండి బీసీ కంపేర్ చేస్తాం. ఇక్కడ ట్రూ అయితే బి ఈజ్ గ్రేటర్, ఇక్కడ ఫాల్స్ అయితే సి ఈజ్ గ్రేటర్, అలా రాస్తాం మనం. ఓకేనా, సో అట్లా కంపారిజన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో లెట్ us see. సో మీకు గ్రేటెస్ట్ ఆఫ్ 3 వాల్యూస్ కాబట్టి ఇంట్ ఏ బి సి. ఓకే, సో ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, 3 ఇన్పుట్స్ ఇవ్వాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ 3 ఇన్పుట్స్, ఎంటర్ 3 ఇన్పుట్స్. ఓకే, స్కాన్ఎఫ్ %d %d ఎన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి అనుకుంటే అన్ని %d రాస్తాం. సో వాట్ ఆర్ దోస్ ఇన్పుట్స్, &a, &b, &c. ఓకే, నౌ సో ఇక్కడ ఫస్ట్ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, దిస్ ఈస్ ద కండిషన్. ఓకే, అగైన్ మళ్ళీ ఇఫ్ కండిషన్, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి అంటే ఇక్కడ మనం 2 కండిషన్స్ చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, నెక్స్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, అప్పుడు ప్రింట్ఎఫ్ విచ్ ఈస్ గ్రేటర్, ఏ ఈస్ గ్రేటర్. ఓకే, విచ్ ఈస్ గ్రేటర్, ఏ ఈస్ గ్రేటర్. నౌ ఒకవేళ ఏ కండిషన్ సాటిస్ఫై కాకపోతే విచ్ ఈస్ గ్రేటర్ అవుతుంది,
ఎల్స్ సి ఈజ్ గ్రేటర్ అవుతుంది. సి ఈజ్ గ్రేటర్. ఓకే, ఒకవేళ అక్కడ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఎల్స్ ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి printf b is greater. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే b is greater. else printf c is greater. సో సి అనేది 2 టైమ్స్ వచ్చింది. ఏతో కంపేర్ చేసినప్పుడు ఉండొచ్చు, లేదా బీతో కంపేర్ చేసినప్పుడు ఉండొచ్చు. సో ఇక్కడ లిటిల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో డోంట్ బి కన్ఫ్యూజ్డ్ హియర్. మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఒక 3 ఇన్పుట్స్ తీసుకుందాం. లెట్ ద 3 ఇన్పుట్స్ బి 5, 6, 7. ఓకే, దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ ద బి వాల్యూ, దిస్ ఈజ్ ద సి వాల్యూ. లెట్ us assume. నౌ ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. ఇది ఎవాల్యుయేట్ అవుతే సో వాట్ ఈస్ ఏ వాల్యూ 5 గ్రేటర్ దెన్ వాట్ ఈస్ ఏ బి వాల్యూ 6. 5 గ్రేటర్ దెన్ 6. కండిషన్ ఏమైంది? ఫాల్స్. సో ఇట్ కమ్స్ టు ద ఎల్స్ పార్ట్. ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఓకేనా, ఇఫ్కి మ్యాచింగ్ ఎల్స్ ఇదనమాట. ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చేసాక ఇప్పుడు బి అండ్ సి కంపారిజన్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద బి వాల్యూ 6 గ్రేటర్ దెన్ వాట్ ఈస్ ద సి వాల్యూ 7. అగైన్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్కి వచ్చేస్తుంది. ఎల్స్ పార్ట్కి వచ్చేసి మనకి ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుంది? సి ఈజ్ గ్రేటర్ అని ఆన్సర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా, సి ఈజ్ గ్రేటర్ అని ఆన్సర్ ప్రింట్ అవుతుంది. ఇది ఒకసారి. ఓకే, ఇప్పుడు నేను వాల్యూస్ మళ్ళీ మారుస్తున్నాను. ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూస్ నౌ. ఓకే, నౌ 18, 19, 15 అని చెప్పేసి వాల్యూస్ మార్చాను నేను ఇప్పుడు. 18, 19, 15. ఓకే, నౌ లెట్ us see. ఇప్పుడు వాట్ ఈస్ దిస్ ఈస్ ఏ వాల్యూ, దిస్ ఈస్ ద బి వాల్యూ, దిస్ ఈస్ ద సి వాల్యూ. నౌ అగైన్ కంపారిజన్. ఏ గ్రేటర్ దాన్ బి అంటే 18 గ్రేటర్ దాన్ 19. ఓకేనా, ఇప్పుడు ఏమైంది? కండిషన్ అగైన్ ఫాల్స్ కాబట్టి మళ్ళీ ఏమొస్తాము? ఎల్స్ పార్ట్కి వస్తాం. ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ అగైన్ బీసీ కంపారిజన్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద బి వాల్యూ 19. వాట్ ఈస్ ద సి వాల్యూ 15. ఓకే, 19 గ్రేటర్ దాన్ 15. కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాట్ ఈస్ ఇఫ్ స్టేట్మెంట్? బి ఈజ్ గ్రేటర్. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? బి ఈజ్ గ్రేటర్ అని వస్తుంది. అయిపోయింది. ఓకేనా, సో అంటే ఇక్కడ మనం 1, 2, 3, 4 ప్రింట్అప్ స్టేట్మెంట్స్ రాసాం కరెక్టే, కానీ మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం ఒకటే. ఎందుకంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవుతే ఆ కండిషన్ అవుట్పుట్ అనేది వస్తుంది. నౌ లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్స్. 21, 20, 19 అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏ 21 గ్రేటర్ దాన్ 20. కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి ఇఫ్లోకి వెళ్తాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇంకో దాని తర్వాత నెక్స్ట్ ఇఫ్లోకి వెళ్తున్నాం. దీంట్లో మళ్ళీ ఏంటిది? 21 గ్రేటర్ దాన్ 19. అగైన్ కండిషన్ సాటిస్ఫైడ్ కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటిది? ఏ ఈజ్ గ్రేటర్. ఏ ఈజ్ గ్రేటర్. దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ అ బి వాల్యూ, దిస్ ఈజ్ అ సి వాల్యూ. ఏ ఈజ్ గ్రేటర్. ఓకేనా, ఏ ఈజ్ గ్రేటర్. ఓకే, అలా కాకుండా ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంది అని అంటే లెట్ us టేక్ దీస్ వాల్యూస్. 21, 20, 23 ఇలా చూద్దాం. ఓకేనా, 21, 20, 23 ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ. ఫస్ట్ ఈ కంపారిజన్ జరుగుతుంది. సో 21 గ్రేటర్ దాన్ 20. ఓకే, కండిషన్ సాటిస్ఫైడ్. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి 21 గ్రేటర్ దాన్ 23 ఇక్కడ ఫాల్స్ అయింది కాబట్టి ఈ ఎల్స్ పార్ట్కి వస్తాం. ఈ ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఏమొస్తుంది? సి ఈజ్ గ్రేటర్ అనేసి వస్తుంది అనమాట. ఓకే, అంటే మనం ఏదైనా కోడ్ రాసాము అంటే ఏ వాల్యూస్ ఇచ్చినా దానికి సూటబుల్ అయ్యేటట్టు కరెక్ట్ ప్రింట్ అయ్యేటట్టు మనం రాస్తామన్నమాట కోడ్ అనేది. ఇప్పుడు మనం ఫార్ములా డిఫైన్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఫార్ములా అనేది ఏంటిది? ఏ వాల్యూస్ ఇచ్చినా అప్లికబుల్ అయ్యేటట్టు ఉండటం కోసమే కదా మనం ఫార్ములాస్ రాసేది. సో ఇది కూడా అంతే. మనం కోడ్ రాసాము అని అంటే ఏ ఇన్పుట్స్ ఇచ్చినా కరెక్ట్గా రన్ అయ్యేటట్టు మనం రాస్తామన్నమాట. ఓకే, నౌ లెట్ us రన్ దిస్ ప్రోగ్రామ్. ఎంటర్ 3 ఇన్పుట్స్ 12, 14, 15. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది? సి ఈజ్ గ్రేటర్ అని వచ్చింది. లేదు మనకి వాల్యూస్ కావాలి అంటే ఏ ఈక్వల్స్ టు %d.
అంటే మనకి వాల్యూ కావాలి అని అంటే ఏ ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి, దట్ ఈస్ ఏ వాల్యూ. తర్వాత సి ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి, అక్కడ మనకి వాల్యూ ప్రింట్ అవ్వడం కోసం పర్సెంటైల్ డి అనేది రాస్తున్నాం. ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలి అని అంటే ఆ వేరియబుల్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాం మనం. ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే ఆ వేరియబుల్ మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బి ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి, ఇక్కడ ఏం వాల్యూ కావాలి, బి వాల్యూ కామా బి. తర్వాత సి ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి. ఓకే, ఇవన్నీ ఏంటివి అని అంటే బై యూజింగ్ ద రిలేషనల్ ఆపరేటర్స్, గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేసి. లెస్ దెన్ సింబల్ యూజ్ చేస్తే స్మాలెస్ట్ వాల్యూ వస్తుంది, సింపుల్. సో ఈ గ్రేటర్ దెన్ సింబల్ యూజ్ చేయొచ్చు, లెస్ దెన్ సింబల్ యూజ్ చేయొచ్చు. అకార్డింగ్ టు దట్ మనం స్టేట్మెంట్స్ అనేవి రాస్తామన్నమాట. ఎంటర్ 3 ఇన్పుట్స్ 45 13 45 13 76. సో సి ఈక్వల్స్ టు 76 ఈజ్ గ్రేటర్. ఓకేనా? సో మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ రన్ చేస్తే -5 -9 -3. ఓకే, సి ఈక్వల్స్ టు -3 ఈజ్ గ్రేటర్. ఎప్పుడు అదే వస్తుంది, వాల్యూస్ కూడా చేంజెస్ చేయొచ్చు. ఓకే, 25 14 18 25 14 18. సో ఏ ఈక్వల్స్ టు 25 ఈజ్ గ్రేటర్. అలా. సో ఇక్కడ మనము ఎన్ని ఇఫ్లు రాస్తున్నాం, ఎన్ని ఎల్స్లు రాస్తున్నాం, మ్యాచింగ్ రాస్తున్నామా లేదా అనేది ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి ఇది ప్రింట్ అవ్వాలి, ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి ఫస్టే మనము కోడ్ డిజైన్ చేసి మనం స్టెప్స్గా రాస్తామన్నమాట.